నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ నివేదికపై మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలుపనుంది. ఈ నివేదిక ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీసీ బిల్లును రూపొందించున్నారు. దీంతో పాటు మేయర్, మున్సిపల్ చైర్మన్, సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పరోక్ష ఎన్నికల విధానాన్ని మార్చి నేరుగా ప్రజలే ఎన్నుకునే పద్ధతిని తీసుకురానుంది. ఈ మేరకు సంబంధిత చట్టాలకు అవసరమైన సవరణలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయాలు చాలా కీలకంగా మారాయి. సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 5 పని దినాలు జరగనున్నాయి. కేబినెట్ ఆమోదించిన బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక కీలకం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏ అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి? గుడ్ మార్నింగ్ మాధవి. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన విషయాలు అయితే ఈ రోజు చర్చకైతే అన్నట్లయితే చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే బీసీకి సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఈ రోజు చర్చకు రానుంది. దానికి సంబంధించి బిల్లు ఈ రోజు కేబినెట్ లో చర్చించి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిపైన కూడా సంపూర్ణంగా చర్చించాలని చెప్పేసి కూడా కేబినెట్ ఈ రోజు అయితే తీర్మానం చేయనున్నట్లు తెలుస్తుంది. అదే కాకుండా ఇప్పటికే బీసీ రిజర్వేషన్ పైన కానీ బీసీలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి సంపూర్ణ ఒక డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే అయితే రాజీవ్ మిశ్రా అనేది ఒక ఏకసభ్య కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే ఒక నివేదికను అయితే ఈ రోజు సంపూర్ణంగా కేబినెట్ లో చర్చిస్తున్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా దాంతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీల యొక్క ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 34% రిజర్వేషన్ కల్పించే విషయంలో కూడా ఈ రోజు కేబినెట్ అయితే దానిపైన సంపూర్ణంగా చర్చించి ఆమోదం అయినట్లు తెలుస్తా ఉన్నాం. అదే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ మేయర్లు కానీ అదేవిధంగా చైర్మన్లు కానీ ప్రత్యక్షంగా ఎన్నుకోవాలనేటువంటి నేపథ్యంలోనే దానిపైన కూడా చర్చించి దాన్ని కూడా ఈరోజు అసెంబ్లీలో ఆమోదింప చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచించినట్లయితే మనం అన్నాం. ముఖ్యంగా దీంతో పాటు అమరావతికి సంబంధించి కొన్ని పలు కీలకమైన విషయాలు కూడా దానితో అభివృద్ధికి సంబంధించి కానీ ఎప్పటివరకు పనులు ఎంతవరకు జరిగాయి, ఇంకా ఎవరెవరికైతే పనులు కేటాయించారు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఈరోజు కేబినెట్ లతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.